ఈరోజు టాపిక్ ఇప్పుడే రివీల్ చేయి. ఒక ఇంట్రెస్ట్ వేసుకొని లెట్స్ రివీల్ ఇట్. టాపిక్ ఇన్వర్సెస్ ఇన్ ముంబై రివీల్ T20 వరల్డ్ కప్. వెస్ట్ ఇండీస్ ప్రివ్యూ కూడా సేమ్ డేట్ వచ్చింది, కాకపోతే 2 వీడియోలుగా వచ్చింది. T20 వరల్డ్ కప్ ఏంటి? ప్రతి టీంకి 20 ఓవర్లు ఉంటే ఫాస్టింగ్ ఎనర్జెటిక్ మ్యాచ్లు, బ్యాటింగ్ ప్లేస్ బౌలింగ్ ప్లేస్ ఫీల్డింగ్ ముఖ్యం. జింబాబ్వే చూసుకుంటే మ్యాచ్ గెలిచింది ఇండియా స్కోర్ 256, 4 వికెట్లకి. జింబాబ్వే 184, 6 వికెట్లు. ఇండియా 1/72. స్కోర్ కార్డ్ చూసుకుంటే సంజు శాంసన్ క్విక్ ఫైరింగ్ నాక్, అభిషేక్ శర్మ బ్రిలియంట్ 50 బ్యాక్ ఇన్ఫార్మ్, కిషన్ నాక్, సూర్య క్యామియో, హార్దిక్ పాండ్యా నాట్అవుట్ ఒక 50, తిలక్ వర్మ మంచిగాడే నాట్అవుట్ 275 స్ట్రైక్ రేట్. ఎక్స్ట్రాస్ 12 ఇచ్చారు. దీంతో ఇండియా స్కోర్ 256, 4 వికెట్ల నష్టానికి. ఇక్కడ అందరూ 10+ ఎకానమీ ఉంది, అందరూ ఒక్కొక్క వికెట్ తీశారు. బ్రాయన్ బెనెట్ ఇంకా ఎవానా. ఇక్కడ 10 కన్నా తక్కువ ఇచ్చిన వాళ్ళు సికిందర్ రాజా ఇంకా బ్రాయన్ బెనెట్. టాస్ గెలిచి జింబాబ్వే బౌలింగ్ ఎంచుకుంది, అదే జరిగింది చిదంబరం స్టేడియం చెన్నైలో. చపాక్ అని కూడా పిలుస్తారు. జింబాబ్వే చూసుకున్న బ్రాయన్ బెనెట్ బ్రిలియన్ నాట్అవుట్ 97 of 59 balls. మరుమని స్ట్రగుల్ అయ్యారు బుమ్రాకి. సికందర్ రాజా ఒక చిన్న క్యామియో, ఇంకా చెప్పుకొని తెలియదు. 185, 6 వికెట్లు నష్టపోయి జింబాబ్వే ఈ మ్యాచ్ ఓడిపోయారు. ఇండియా కంఫర్టబుల్గా 73 runs తేడాతో గెలిచింది. అందరూ బాగానే వేసాడు. కొత్త శివం దుబే ఎక్కువ రన్స్ అయితే లీక్ చేశాడు. చూడండి ఎకనామీ 23, ఒక ఓవర్లో 26 వేసాడు. ఎటో మామూలుగా పక్కన ప్రాక్టీస్ పిచ్చెస్ ఉంది కదా, అటువైపు ఒక బాల్ వేసాడు, అది నో బాల్ కింద కూడా వచ్చింది. లేకపోతే ఇండియా +1 చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు వర్షం పడితే కష్టమైపోయింది ఇండియాకి. వర్షం ఛాన్స్ అయితే లేదు, కానీ మనం పెద్దని ప్రెడిక్ట్ చేయలేము. సరే అందరికి ఒక వికెట్, శివం దుబే కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యాకి వికెట్ రాలేదు, కానీ బాగా ఆడాడు. బ్యాటింగ్ బౌలింగ్లో కూడా వికెట్ రాకపోయినా ఎకనామీ బాగా వేసాడు. ఈ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా బాటమ్ అవార్డు కూడా హార్దిక్ పాండ్యాకే వచ్చింది. ఈ మ్యాచ్ గురించి ఏం నేర్చుకోవచ్చు? 2 టీంలు స్ట్రైక్ రొటేషన్ ముఖ్యం, డెత్ ఓవర్లు కీలకం, టీం వర్క్తోనే విజయం సాధించవచ్చు. అదే రోజు ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ ప్రివ్యూ చెప్పాను కదా ఒకేసారి వచ్చిందని. ఆ ప్రివ్యూ ఇప్పటివరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆదరించినందుకు ధన్యవాదాలు. ఇప్పటివరకు వీడియో చూసినట్టయితే థ్యాంక్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ ప్రివ్యూతో కలుసుకున్నాం, మళ్ళీ దాంతో రివ్యూతో కలుసుకుందాం. లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇప్పటివరకు అయితే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో ధన్యవాదాలు. బై బై. సీ యూ విత్ అనదర్ న్యూ వీడియో.